గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారికి నమస్కారం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక నమస్కారం తెలియజేస్తున్నాను. నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, వారికి కూడా ఒక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నది ఏమిటంటే, రాష్ట్ర రాజధాని అమరావతి డెవలప్ కావాలి. ఎంతో అవసరం డెవలప్ చేయటంలో, మనకు డెవలప్ చేయాలి అవసరం. మరి ఆ డెవలప్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సూత్రాలు తీసుకురావాలి. ఏమిటంటే అవి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ తమ నియోజకవర్గాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. కానీ ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో అమరావతి రాజధాని కొరకు పలు సంఘాలు, అంటే పట్టణాలు కానీ పల్లెటూళ్ళు కానీ ఒక్కొక్క ఊర్లో మీటింగులు పెట్టి సేవా సంఘాలు, రైతు సంఘాలు, అట్టాక స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజలు వాళ్ళందరినీ కలుపుకొని ఒక్కొక్క గ్రామానికి మీటింగ్ పెట్టాలి. రాజధాని కొరకు ఒక్కొక్క మీటింగ్ పెట్టి రాష్ట్ర రాజధానికి అమరావతికి కావాల్సినవి ముఖ్యంగా మనం సిమెంటు, ఇసుక, ఐరన్, కంకర, కలప, పనిముట్లు ఇవి కావాలా మెయిన్ రాజధాని నిర్మాణం కోసం. అంటే ఇవే కదా మెయిన్. మనం కట్టడాలు కావాలంటే ఇవన్నీ అవసరం. అయితే ఒక ఎమ్మెల్యే గారు, ఎంపీ అయినా సరే, ఎమ్మెల్సీ అయినా సరే, ప్రజల ద్వారాగా, అంటే రాజధానిలో భాగస్వాములు కావాలి. వీళ్ళు కూడా ప్రజల ద్వారాగా ఎన్ని సమకూర్చాలి. రాజధాని కొరకు ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు, గవర్నమెంట్ చేసే ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ ఉద్యోగులు కానీ అందరూ రాజధానిలో తన చెమట రాజధానిలో ఒక బొట్టై ఉండాలి. అందుకొరకు కృషి చేయాలి. ప్రతి ఎమ్మెల్యే కృషి చేయాలి. ఇప్పుడు మనకి రాజధాని లేదు అంటే అమరావతి నువ్వు కేటాయించుకున్నాం, అమరావతి మన రాజధాని చెప్పి, అది కూడా చాలా చిన్న పరిణామం, చాలా చిన్నది. అమరావతి ఈతలు లెక్కేసుకుంటే ఒక 28 కిలోమీటర్లు ఉంటుంది. మంగళగిరి నుంచి సీతానగరం లెక్కేసుకుంటే ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. దాంట్లో మళ్ళీ 29 గ్రామాల ప్రజలు ఉన్నారు. మరి భూమి ఎంత చిన్నదో చూడండి. అంటే రాష్ట్రంతో పోల్చుకుంటే, రాష్ట్ర విస్తరణలో పోల్చుకుంటే రాజధాని కేటాయించిన భూమి చాలా చిన్నది. చంద్రబాబు నాయుడు గారు మరి ఇది కూడా డెవలప్ చేసుకోకపోతే ఎట్టా? మనం రాజధాని హైదరాబాదు లెక్కేసుకుంటే, విజయవాడ సిటీ కానీ లెక్కేసుకుంటే ఒక మూల కూడా సాగుతుంటున్నాను. నేను చాలామందిని విచారిస్తే హైదరాబాద్ ఏముంది, విజయవాడ ఒక మూల కూడా సాగదు అని చాలామంది అన్నారు. మరి అంత పెద్ద రాజధాని మనం వదులుకొని వచ్చేసాం. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా మంచివాళ్ళు కాబట్టి. అయితే నేను కోరుకుంటున్నది ఏంటంటే, అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. రాజధాని కొరకు అందరూ శ్రమించండి. ప్రతి మనిషి శ్రమ పట్టు రాజధానిలో ఉండాలి. జై హింద్.